టీజర్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక ఫోక్ సింగర్ తొలిసారి ప్రొడ్యూసర్గా ఈ యొక్క సినిమా తీసింది. చరణ్ చెప్పినట్టు ఆవిడ కోసము, గౌడ్ సాబ్ గారి కోసము, ఇంకా వీళ్ళందరి కోసం కాకుండా మన ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని గుర్తు చేసుకోవడానికైనా. స్వర్ణ గారు మొదటగా చెప్పారు, గంజి బ్యాచ్కి ఇది అర్థమవుతుందని. గంజి నానైనా, బెంజి నానైనా, గంజి కాబోయే గంజి ఫాదర్ అయినా ఎమోషన్ ఒకటే ఉంటుందండి. తల్లి తండ్రులు, ప్రకృతి మనకు ఏదైనా ఇస్తుందండి చివరి వరకు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ లాస్ట్ బ్రీత్ వరకు పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అని. మీరు టీజర్లో చూశారు, హ్యాట్స్ ఆఫ్ సార్, నా పిల్లలకి నేను ఏం చేయలేకపోయానే అని మీరు బాధపడే సీన్ క్లైమాక్స్లో నిజంగా నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను సార్. మీరు నటించారు అంటున్నారు, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జీవించారు సార్. అది మీరు ఇప్పుడు చెప్పారు నా కథే అదని, అంత అద్భుతంగా చేశారు. సో మీ అందరూ అంటే ఇప్పుడున్న యూత్కి ప్రభాకర్ గారు చెప్పారు ఇందాక, తల్లిదండ్రుల కష్టాలు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా తెలియదు. మామ 200 ఉన్నాయి బీరు తాగుదామా, 500 ఉన్నాయి పార్టీ చేసుకుందామా అనే కొడుకులు దయచేసి చెప్తున్నాను, అందులో ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి మీ ఫాదర్కి మీ మదర్కి ఫ్రూట్స్ ఇవ్వండి, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా మీ అందరితో మాట్లాడుతుంది. దయచేసి చెప్తున్నా, రివ్యూయర్స్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా, మీకోసం మీరు ఈ సినిమా చూడండి. మా ఆడపడుచు కోమలి గారు అండ్ మై ఫ్రెండ్ సోమేష్ గారు ఇలాంటి, ఎందుకంటే తనకు నిజంగా సినిమా గురించి అసలు ఏం తెలియదండి. కేవలం సతీష్ అన్న ఫ్రెండ్ కోసం, కేవలం సతీష్ ఫ్రెండ్ కోసం ఒక మంచి సినిమా పెట్టాడు. ఇలా కొత్త వాళ్ళు ఇంకా సినిమాలకు తీస్తారు, మనందరిని ఎంటర్టైన్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ అని మీన్ ఇందులో అన్నీ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అవ్వడం అంటే ఏడవడం కూడా ఎంటర్టైన్మెంట్ అండి. సో ఏడవడం కోసం సినిమా రావాలనుకోవద్దు, నేర్చుకుంటారు ఈ సినిమా ద్వారా. ఒక మదర్ తన పిల్లల కోసం ఏం చేస్తుంది, తన ఫాదర్ ఏం చేస్తాడు అనే ఈ యొక్క అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చేశారు. అద్భుతమైన 6 పాటలు ఉన్నాయి, మీరంతా ఎంటర్టైన్ అవుతారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి సతీష్ చెప్పినట్టు నేను చెప్పిన ఇంకెవరో చెప్పనక్కర్లేదు, మీకే తెలుసు అది ఎలా ఉంటుందో. ఒక్కొక్క ఆర్ఆర్ బిట్తో మీరు బయటకు వచ్చేట హమ్ చేసుకుంటూ కొద్ది రోజులు మీరు వెంకటరామయ్య తాలూకా ఫీల్లో ఉండిపోతారు. దయచేసి మీ అందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు చిరంజన్ అంకుల్. ఈయన మాటలు చెప్పడమే కాదండి, యాక్చువల్లీ ఏ సినిమాకి పాట రాసినా డబ్బులు రాగానే వరంగల్ పోతాడు. పాపం వాళ్ళ అమ్మ ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది, అమ్మ కోసం పోతా ఉంటాడు. అంత మంచి కొడుకు ఆయన. అలాగే దివిజ, నిన్న ఒకటి అడగాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా నేను. నువ్వు 3 సినిమాలు చేస్తే 3టికి నువ్వు రికమెండ్ చేస్తున్నావు నన్ను ఏమన్నా? 3 సినిమాలు చేస్తుంది హీరోయిన్గా, అన్ని సినిమాలకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. నేనైతే నిన్ను చేయలే, నువ్వు నన్ను చేస్తున్నావేమో నాకు తెలియదు. సో హీరో గారు అలాగే అందరు సినిమాలు నటించిన అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ సతీష్ భాయ్. ఈయన ఎంత గొప్ప డైరెక్టర్ అంటే, ఒక సినిమా పూర్తే కాలేదు, రిలీజే కాలేదు, ఇంకో సినిమా ఆఫీస్ మొదలు పెట్టేశాడు అప్పుడే. అంటే ఎంత మంచి డైరెక్టర్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఆ నమ్మకంతో థియేటర్కి వచ్చేయచ్చు, సినిమా చూడొచ్చు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి, ఇంకా చాలా మంది పల్లెల్లో నుంచి డబ్బులు పట్టుకొని వచ్చేస్తారు మా కోమల్ గారి బాటలో. సో ఆ ఆశీర్వాదం మీరు అందరు ఇస్తారని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, మీతో పని సార్. అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఫాదరే ఫస్ట్ హీరో, తర్వాతే నెక్స్ట్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటాం. అండ్ మీకు ఇప్పుడు చూస్తే మొత్తం ఫాదర్ ఎమోషన్తోనే ట్రావెల్ అవుతుంది. తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత వెంకటరామయ్య గారి ఫ్యామిలీ గుర్తొస్తుంటుంది. ఇప్పటి వరకు ఫాదర్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి. ఫాదర్ డే గుర్తొస్తే ఖచ్చితంగా మీ సాంగ్స్తో కూడా పోస్టులు పెడుతుంటాం, లైక్ విమానం, నువ్వు కన్నా చాలా ఉన్నాయి. కానీ మా అందరికి చాలా ఫేవరెట్ ఉంది ఆ పాట, చాలా బాగా ఇష్టం. కాబట్టి ఒకసారి ఒక 1 లైన్ అయినా మీ నోటితో వినాలని మా నిన్ననే ఫాదర్స్ డేకి మొత్తం మొత్తం అవే స్టేటస్లు ఉన్నాయి. ఒకసారి ఒక 2 లైన్లు మీ పాట. నాన్న, నేను మీ అందరికి తెలుసు, కొంచెం ఎక్కువ అమ్మ గురించి అందరు చెప్పిన మహానుభావులు అందరు ఉన్నారని నేను నాన్న పక్షాన్ని వహించేశాను. సో విమానం సినిమాలో అయినా, ప్రైవేట్ సాంగ్లో అయినా, ఇప్పుడు వెంకటరామయ్య అయినా ఎక్కువ నాన్న పాటలే చేస్తూ ఉంటాను నేను. నాన్న ప్రేమ అంత ఈజీగా అర్థం కాదు, చాలా కష్టం నాన్న ప్రేమ అని తెలుసుకోవడం. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనీడు. సంబరం అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రేల 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 నిదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా.
అలాగే ఈ పాటే పాడిన మంగ్లీనే ఈ సినిమాలో మొదటి పాట కూడా పాడింది. మొదటి పాట పాడు. సో మంగ్లీ, మళ్ళీ నీ గురించి నీ పాటల గురించి బాగా మాట్లాడుకుంటారు ఈ పాటతో. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ ఆ ఎమోషన్ కనెక్ట్ చేసినందుకు. సో ఇప్పుడు ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ కోమలి మహేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కోమలి గారు అలాగే మహేందర్ గారిని కూడా